హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ హరిప్రియ ముదిరాజ్. సో మనమైతే ఉన్నాము ఇవాళ శ్రీ ఉజ్జయిని మహంకాళి మాతా టెంపుల్ దగ్గర. సో లస్కర్ జాతర అయితే షురూ అయిపోయింది. ఇక జోర్దార్ సందడి ఉంటుంది. ఇవాళ మనం ఉన్నాము మన ఉజ్జయిని మహంకాళి టెంపుల్ చైర్మన్ గారు కామేష్ సార్ తోటి. మన ఇప్పుడు 29వ తారీఖు నుంచి అయితే ఘటాల ప్రోగ్రామ్ అయితే షురూ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ ఎట్లా జరగబోతుంది, ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు అనేది అయితే మనం కనుక్కుందాము. చెప్పండి సార్, ఎలా చేస్తున్నారు ఏర్పాట్లు, ప్రోగ్రామ్ అనేది ఎలా జరగబోతుంది? శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఫౌండర్ ట్రస్టీ చైర్మన్, నా పేరు సుర్టి రామేశ్వరం నా బ్రదర్. ఈ యొక్క బోనాలది అనేది అమ్మవారి ఎదుర్కోలతో మొదలవుతుంది. ఈ నెల 29 తారీఖు నాడు పొద్దున మేము అమ్మవారు మాకు ఆడపడుచు కనుక ఒడిబియ్యం అనేది మేమే ఆషాఢంలో ఫస్ట్ ఒడిబియ్యం అనేది నింపడం జరుగుతుంది. అమ్మవారు నింపిన తర్వాతే అమ్మవారు అప్పుడు జాతర అనేది చేసుకోవడానికి ఇది ఆనవాతిగా వస్తుంది. దానితో పాటు పసుపు కుంకుమ కార్యక్రమం కూడా ఫస్ట్ ఎవరైతే ఆడపడుచులకైతే ఏ విధంగా అయితే మనం సీర సారీ అవన్నీ పెట్టి సమకూర్చుకుంటాము, అదేవిధంగా కూడా మేము అమ్మవారిని తల్లిగారం కనుక అదేవిధంగా ఫస్ట్ ఒడి నింపడము, అమ్మవారికి 5 రకాల నైవేద్యాలు సమర్పించడం, పండ్లు సమర్పించడం, శారీ, పూలు, గాజులు, ఎవ్రీథింగ్ అన్నీ సమర్పించి ఈ యొక్క ఆషాఢ జాతరని మొదలు పెట్టడానికి ఫస్ట్ మా సురుటి వంశంతో మొదలవుతుందని దీనికి ఒక ప్రత్యేకత. సో ఇప్పుడు మనతో పాటు కేఎం కృష్ణ గారు, సీనియర్ బీజేపీ లీడర్ కేఎం కృష్ణ సార్ గారు అయితే ఉన్నారు. సో ఇప్పుడు ఏర్పాట్లు ఎట్లా చేస్తున్నారు, మరి ఏంటి చెప్పండి మన మహంకాళి టెంపుల్ ఏర్పాట్లు విషయానికి వస్తే, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర 29 తారీఖు ఘటాల ఊరేగింపు ఉంటుంది. జాతర జూలై 13, 14 ఉంటుంది. ఆ రోజు ఏర్పాట్లు భక్తులకు అనేకమైనటువంటి లక్షలాది మంది భక్తులకి దేవాలయం తరఫున రకరకాలుగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్ వెనక సైడ్లో క్యూ లైన్లు కూడా చాలా బందోబస్తుగా ప్రతి భక్తులకు కూడా ఇలాంటి సమస్య రాకుండా ఏర్పాట్లు కూడా దేవాలయం తరఫున చేయడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా బాగా ఆలోచన చేసి భక్తులకు మంచి సౌకర్యంగా కలిగించాలని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. దేవాలయం కమిటీ నుండి కూడా మరి ఒక చైర్మన్ సుర్టి కామేశ్వర్ వీళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో చాలా చక్కటి ఏర్పాట్ల విషయంలో చాలా మీటింగ్లో డిస్కస్ చేసి ఏర్పాట్ల విషయంలో చాలా లైన్ల విషయం కానీ, ఇక్కడ బాటా నుండి బోనాలు, ఇక్కడ జంసీట్ నుండి ఇక్కడ బోనాలు, ఇక్కడ అంజిల్ థియేటర్ నుండి ప్రత్యేకమైన లైన్లు ఉన్నాయి, 2 లైన్లు ఉంటాయి. జనరల్ బజార్ నుండి ఒక లైన్ ఉంటుంది. భక్తులకు ఎలాంటి సమస్యలు ఇబ్బందులు కలగకుండా ఈ లైన్ల విషయంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా లాస్ట్ టైం ఉన్నాయి, మళ్ళీ ఈ టైంలో కూడా ఇప్పుడు అన్నీ చెక్ చేసి ఇంకా సీసీ కెమెరాలు కూడా ఎక్కువ అవసరమైతే సీసీ కెమెరాలు కూడా ఇంకా ఇంప్రూవ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. పోలీస్ యంత్రాంగం కూడా చాలా సీరియస్గా సమస్యలు రాకుండా, భక్తులకు ఎలాంటి సమస్యలు రాకుండా ఏర్పాటు చేయడానికి వాళ్ళు కూడా నిమగ్నమై పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది. అలాగే MCH వాళ్ళు కానీ, కలెక్టర్ నుండి కానీ ఈ యొక్క బార్గెట్స్ విషయంలో అందరు కూడా చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. MCH వాళ్ళు కూడా చాలా సీరియస్గా ఉన్నారు, బార్గెట్ వాళ్ళు కూడా ఉన్నారు, చాలా పనులు చేయడానికి నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు ఏర్పాట్లు కూడా ఈ రోజు నుండి ఈ బార్గెట్స్ కూడా పనులు లైన్లు స్టార్ట్ చేయడానికి మొదలు పెడుతున్నారు. సో ఇప్పుడు ఈ 29వ తారీఖు ఘటోత్సవం ఉంది కదా, ఆ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఘటోత్సవం ఏ విధంగా ఎన్ని సంవత్సరాల నుండి ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగానే జరుగుతుంది. ఇంకా బాగా కూడా ఏర్పాట్లు చేయడానికి మన అనేకమైనటువంటి భక్తజనం గతంలో ఆ రోజుల్లో చూసుకుంటే ఎంతో మంది తక్కువ ఉంటుండే, రోజు ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ వస్తున్నారు. పోయిన లాస్ట్ టైం కూడా ఊరేగింపుతో చాలామంది లక్షలాది మంది కూడా ఊరేగింపుతో రావడం జరిగింది. మళ్ళీ ఈసారి కూడా భక్తులు అనేకమైన ఎప్పుడు వస్తే వచ్చాము, చాలామంది మనం పోయి దర్శించుకోవాలా, ఆ ఊరేగింపులో పాల్గొనాలని చెప్పి లక్షలాది మంది కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఆ రోజు అన్నదాన కార్యక్రమాలు అని చెప్పేసి, మన పసుపు కుంకుమ కార్యక్రమాలు అని చెప్పేసి చెప్తున్నారు మన చైర్మన్ గారు. వాటి గురించి కూడా మీరు కొంచెం చెప్పండి. చైర్మన్ షూరిటీ
రామేశ్వర్ కామేశ్వరి వీళ్ళ యొక్క ఓనర్ ఫ్యామిలీస్ చైర్మన్ కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో పసుపు కుంకుమ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా అన్నదానం కూడా ఉంటుంది, ప్రతి సంవత్సరం చేస్తారు వీళ్ళు. ఆ విధంగా యథావిధిగా అన్నదానము పసుపు కుంకుమ కార్యక్రమం కూడా పొద్దున ఉదయం 8 గంటలకే అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించడానికి ఏర్పాటు చేయడం జరిగింది.